ఆ నాయకుడు చేసిన కామెంట్లతో కూటమిలో కలకలం మొదలైందా? కాబోయే సీఎం లోకేష్ అంటూ పరోక్షంగా చెప్పడంలో అర్థమేంటి? ఇలాంటి కామెంట్స్ రాజకీయంగా ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి? సొంత పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా చెల్లుతుంది. కానీ మూడు పార్టీలు కలిసి అధికారంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలా కాకుండా అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేసేందుకు మాట్లాడితే సీన్ రివర్స్ అవ్వడం ఖాయం. ఇంతకు ఎవరా నాయకుడు? ఆయన కామెంట్లపై జన సైనికులు ఎందుకంత ఆగ్రహంగా స్పందిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర చర్చకు తెరలేపారు పిఠాపురం వర్మ. టీడీపీ జాతీయ రాష్ట్ర కమిటీలను ప్రకటించిన వెంటనే మీడియా ముందుకు వచ్చి వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సాధారణంగా కమిటీలు ప్రకటించినప్పుడు పార్టీ నాయకులు అభినందనలు చెప్పడం కామన్. కానీ వర్మ మాత్రం అక్కడితో ఆగకుండా భవిష్యత్ రాజకీయాలపై పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అదే ఇప్పుడు చర్చకు కారణమైంది. వర్మ మాటల్లో ముఖ్యంగా వినిపించిన అంశం కాబోయే సీఎం అన్న వ్యాఖ్య. ఆ మాట ఒక్కటి రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. ఆయన స్పష్టంగా నారా లోకేష్ పేరు తీసుకుంటూ టీడీపీలో భవిష్యత్ నాయకత్వం ఆయనదేనని చెప్పుకొచ్చారు. పార్టీ అధినేత చంద్రబాబు తర్వాత బలమైన నేతగా లోకేష్ ఎదిగారని వర్మ అభిప్రాయపడ్డారు. వర్మ విశ్లేషణలో ఓ క్లియర్ లైన్ కనిపిస్తోంది. లోకేష్ గత 13 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేశారని, కేవలం వారసత్వం వల్ల కాదు తన సొంత శ్రమతో ఈ స్థాయికి చేరుకున్నారని ఆయన చెప్పడం ద్వారా లోకేష్ లీడర్షిప్ ను బలపరిచే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో కూటమి విజయంలో లోకేష్ పాత్ర కీలకమని ఆయన పేర్కొనటం, ఆ విజయాన్ని లోకేష్ ఖాతాలో వేయటం రాజకీయంగా కీలక సంకేతంగా భావిస్తున్నారు. ఇక 2023లో లోకేష్ చేపట్టిన పాదయాత్రను వర్మ ప్రత్యేకంగా ప్రస్తావించడం కూడా గమనించాల్సిన విషయం. ఆ పాదయాత్ర వల్ల పార్టీ క్యాడర్లో నూతన ఉత్సాహం వచ్చిందని, గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలపడిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక నాయకుడి స్థాయిని అంచనా వేయాలంటే అతని గ్రౌండ్ కనెక్ట్ ఎంత బలంగా ఉందో చూడాలి. ఆ కోణంలో లోకేష్ ముందంజలో ఉన్నారని వర్మ చెప్పే ప్రయత్నం చేశారు. ఇంకా ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే వర్మ మాటల్లో లోకేష్ ను కార్యకర్తల నేతగా ప్రొజెక్ట్ చేయటం, పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం నిధి ఏర్పాటు చేయటం, సభ్యత్వాన్ని కోట్లకు చేర్చడం, ఇవన్నీ లోకేష్ నాయకత్వంలో సాధ్యమయ్యాయని వర్మ పేర్కొన్నారు. అంటే కేవలం పొలిటికల్ లీడర్ గా మాత్రమే కాకుండా ఆర్గనైజేషన్ ను బలోపేతం చేసే నేతగా లోకేష్ ను చూపించే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇదంతా చెప్పిన తర్వాత కూడా వర్మ ఒక ముఖ్యమైన పాయింట్ ను సూటిగా చెప్పారు. లోకేష్ ను ఎప్పుడు సీఎం చేయాలి అన్నది పూర్తిగా చంద్రబాబు నిర్ణయమని అన్నారు. పరోక్షంగా మాట్లాడినా వర్మ మాట్లాడిన మాటలు అర్థమైతే అదే. వర్మ వ్యాఖ్యలను చూస్తాయి ఇది కేవలం వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కాదు, పార్టీ లోపల ఉన్న ఒక భావజాలాన్ని బయటపెట్టినట్టుగా కనిపిస్తోంది. చాలా మంది నాయకులు, ముఖ్యంగా యువ నాయకత్వం లోకేష్ వైపు చూస్తుందనే సంకేతం ఇందులో కనిపిస్తోంది. అయితే అధికారికంగా ఈ అంశంపై పార్టీ ఎలాంటి ప్రకటన చేయకపోయినా ఇలాంటి వ్యాఖ్యలు భవిష్యత్ చర్చలకు దారితీస్తాయి. ఇక్కడ మరో కోణం కూడా ఉంది. వర్మ గతంలో కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. అంటే ఇది ఒక్కసారి వచ్చిన మాట కాదు, కొంతకాలంగా ఆయన అదే లైన్ ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కకపోవటం, ఎమ్మెల్సీ పదవి రాకపోవటం వంటి అంశాలు ఉన్నప్పటికీ పార్టీపై ఆయన విశ్వాసం తగ్గలేదని ఈ వ్యాఖ్యల ద్వారా చెప్పే ప్రయత్నం చేసినట్టు కూడా భావిస్తున్నారు. అదే సమయంలో భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని వర్మ తన పొలిటికల్ పొజిషన్ ను క్లియర్ చేసుకుంటున్నారనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. లోకేష్ ను బలంగా సపోర్ట్ చేయడం ద్వారా రాబోయే రోజుల్లో తనకు పార్టీ లోపల మంచి స్థానం దక్కేలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారని కొందరు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు టీడీపీలో భవిష్యత్ నాయకత్వంపై కొత్త చర్చకు తెరలేపాయి. లోకేష్ ను సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయాలా లేక ఇంకా సమయం ఉందా అన్నది పార్టీ లోపలే నిర్ణయించుకోవాల్సిన విషయం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీలో లోకేష్ చుట్టూ రాజకీయ వేదిక మెల్లగా బలపడుతోంది. ఈ పరిస్థితిలో వర్మ లాంటి నాయకుల వ్యాఖ్యలు ఆ ప్రక్రియను మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది. కానీ కూటమిలో మిగతా పార్టీలు, ముఖ్యంగా జనసేనలో వర్మ కామెంట్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనసేన వర్గాల అభిప్రాయం చాలా క్లియర్ గా ఉంది. కూటమి విజయానికి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని, అలాంటి నాయకుడిని పక్కన పెట్టి ముందుగానే ఎవరో ఒకరిని సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయటం సరైంది కాదని వారంటున్నారు. ఇంకా ముఖ్యంగా కూటమి అనేది పరస్పర గౌరవంతో నడవాలి, కానీ ఓ పార్టీ మరో పార్టీ నాయకత్వంపై ముందుగానే నిర్ణయాలు తీసుకున్నట్టు మాట్లాడటం అనవసర వివాదాలకు దారితీస్తోందని వారు భావిస్తున్నారు.
ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నేతలు ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ సమయంలో కూడా జనసేన వర్గాలు తీవ్రంగా స్పందించాయి. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండటంతో చివరికి చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకుని అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని తన పార్టీ నేతలను వారించినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యాన్ని చూస్తే వర్మ తాజా వ్యాఖ్యలు ఎందుకింత రియాక్షన్ తెచ్చుకున్నాయో అర్థమవుతుంది. కూటమి రాజకీయాల్లో ప్రతి మాటకు ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా సీఎం అభ్యర్థి వంటి సున్నితమైన అంశాలపై మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్త అవసరం. లేకపోతే అది కూటమి ఐక్యతపై ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది. ఇంకా ఒక ముఖ్యమైన కోణం ఏంటంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం. ఆయన కేవలం ఒక పార్టీ అధినేత మాత్రమే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రభావవంతమైన నాయకుడు. భారీ ఫాలోయింగ్ ఉన్న నేతగా ఆయనను కాదని ఎవరినైనా సీఎం అభ్యర్థిగా ముందుగానే ప్రస్తావించడం, ఆయన అనుచరుల్లో అసంతృప్తిని రేకెత్తించడం సహజమే. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఇదే ప్రతిస్పందన కనిపిస్తోంది. అయితే మరోవైపు టీడీపీ వర్గాలు మాత్రం వేరే కోణంలో చూస్తున్నాయి. పార్టీ లోపల భవిష్యత్ నాయకత్వంపై చర్చలు సహజమని, లోకేష్ ఎదుగుదలపై తమ అభిప్రాయాలను వ్యక్తపరచడం తప్పు కాదని వారు భావిస్తున్నారు. అయితే ఈ అభిప్రాయాలను బయటపెట్టే సమయం, సందర్భం చాలా కీలకమని కొందరు నేతలు గుర్తిస్తున్నారు. మొత్తానికి ఈ వివాదం ఓ విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. కూటమి రాజకీయాలు ఎంత బలంగా ఉన్నా అంతర్గత సమతుల్యతను కాపాడుకోవటం చాలా అవసరం. ప్రతి పార్టీ, ప్రతి నాయకుడు తన స్థాయిని గౌరవించబడాలని కోరుకుంటాడు. అలాంటి సమయంలో ఒకరి భవిష్యత్ గురించి ముందుగానే నిర్ణయాలు ప్రకటించడం కంటే సమయానికి అనుగుణంగా నాయకత్వం నిర్ణయం తీసుకోవటం కూటమి ఆరోగ్యానికి మంచిదని విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీ అధిష్టానం మళ్లీ క్లారిటీ ఇస్తుందా, లేక ఈ చర్చ ఇక్కడితో ఆగిపోతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.